అందరికీ నమస్కారం. 7/8/2017 రోజున శ్రావణ పౌర్ణమి రోజున గ్రహణం ఉన్నది. మరియు ఆ రోజున ఉపాకర్మలు అంటే వేద విద్యులైనటువంటి బ్రాహ్మణులకి పిల్లలకి ఈ ఉపాకర్మ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశంలో నూతన వటువులకి అంటే కొత్తగా ఉపనయనటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ యొక్క ఉపాకర్మ అనేది లేదు. ఇంతకుముందు గత సంవత్సరంలో అంతకుముందు సంవత్సరంలో పాత వటువులకి ఉపనయన వారికి ఉపాకర్మ యథావిధిగా నిర్వర్తించుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. అది వేద శాస్త్రోక్తమైనది. అలాగే ముఖ్యంగా కొంతమంది ఈ మధ్య ప్రచారం చేస్తున్నారు, మధ్యాహ్నం 11 గంటల లోపలనే రక్షాబంధనము చేసుకోవాలి, అక్కా చెల్లెళ్ళు వచ్చేసి సోదరులకి రక్షాబంధనం అనేది 11 గంటల లోపల 12 లోపల చేయాలనే విషయాన్ని నేను ఈ మధ్య విని ఉన్నాను. దానికి ఎక్కడ కూడా శాస్త్రీయమైనటువంటి పద్ధతి కానీ రక్షాబంధనం ఈ పద్ధతి చేసుకోవడం కానీ ఎక్కడ కూడా కనిపించడం లేదు. అది ఎక్కడ కూడా తారసపడలేదు. రక్షాబంధనము శాస్త్రీయమైనది, కానీ రక్షాబంధన రోజున ఈ రోజున చేసుకోవాలి, ఈ సమయంలో చేసుకోవాలనే విషయం లేదు. ఉపాకర్మ లాంటి వేద కర్మలకు కూడా మధ్యాహ్నం 1:59 వరకు వ్యాప్తిగా చేసుకోవచ్చు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పబడింది. అంటే మధ్యాహ్నం 2 వరకు మనం ఉపాకర్మ కార్యక్రమాలు కానీ లేదా అంతకంటే పవిత్రమైనది పితృకర్మను కూడా 2 గంటల వరకు నిర్వర్తించవచ్చు అనే విషయాన్ని ధర్మశాస్త్రం స్పష్టంగా చెప్పబడింది. అలాంటిది రక్షాబంధనం అనేది ఆత్మీయ అనురాగ స్థితికి కులమానబద్ధంగా సోదరీయులకు ఉన్నటువంటి ప్రేమను పంచేటువంటి వ్యక్తుల్లో శ్రీకృష్ణుడికి మరియు రామచంద్రుల వారికి భగవంతుడికి కూడా సోదరుల చేత రక్షాబంధన నిర్వహించేటువంటి శుభకార్య పరంపర ఇది. అటువంటి కార్యక్రమాన్ని మధ్యాహ్నం 11 లోపలే పూర్తి చేసుకోవాలి అనేటువంటి విషయంలో ఎక్కడ కూడా ధర్మ సిద్ధమైనటువంటి ఎక్కడ కూడా సూత్రం చెప్పబడలేదు. అయితే ఒక చోట మాత్రము భద్రకరణంలో అనగా సూర్యోదయం నుంచి భద్రకరణం ప్రారంభమవుతుంది కాబట్టి పౌర్ణమి రోజున 11:01 వరకు పనికిరాదని చెప్పారు. అంటే ఒక రకంగా భద్రకరణం వల్ల ఏమవుతుంది, ప్రేమ ఆప్యాయతలు విరిగిపోయేటువంటి అవకాశం, అంటే వికలమైన మనస్సులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అనగా సోదరులలో ఏదైనా సరే ఇచ్చిపుచ్చుకోవడంలో కానీ ప్రేమ దూరమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయేమో అన్నటువంటి విధితో భద్రకరణంలో రక్షాబంధన చేసుకోవడం వల్ల ఇబ్బందులు అని మాత్రం ఒక దగ్గర చెప్పబడింది. అది ధర్మశాస్త్రంలోకి కాదు. కొంతమంది పంచాంగకర్తల విషయాన్ని చెప్పారు. మరికొంతమంది 11 గంటల లోపే 12 గంటల లోపే రక్షాబంధనాన్ని చేసుకోవాలనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. అటువంటి స్పష్టత ధర్మశాస్త్రాల్లో ఇక్కడ చెప్పబడలేదు. ఆ విషయాన్ని నేను ఇంతకుముందే అన్ని విషయాలు చదివి ఉన్నాను. కొన్ని పుస్తకాలు తిరగవేశాను. నేను జ్ఞానం ఉన్నదని చెప్పట్లేదు, అందులో కొన్ని విషయాలు నేను తెలుసుకుని ఉన్నాను. కాబట్టి ఎక్కడ కూడా రక్షాబంధనం ఈ సమయంలోపు చేసుకోవాలి అనే విషయంలో మాత్రం ఎక్కడ చెప్పబడలేదు అనే విషయాన్ని మీ అందరికీ స్పష్టం చేస్తున్నాను. రక్షాబంధనం అనేది అక్కా తమ్ముళ్ళకి, చెల్లెలకి, అన్నలకి సోదరీ భావనతో ప్రేమను ఆప్యాయని పంచి ఇద్దరి మధ్య అవిభాజ్యమైనటువంటి ప్రేమను పెంపొందించేదే ఈ రక్షాబంధన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇద్దరి మధ్య ప్రేమ అనుభూతి అవన్నీ పెరగాలన్న తత్వంలో వివాహం అయిన తర్వాత ఆడపిల్ల వెళ్ళిపోయినప్పటికీ ఈ పిల్లవాడు వెళ్ళి అక్కతో రక్షాబంధన కట్టించుకోవడము, చెల్లెలింటికి వెళ్ళడము, చెల్లెలింట్లో భోజనం చేయడము, అక్క ఇంట్లో భోజనం చేయడము అనేటువంటి విషయాలకి ప్రాధాన్యత ఇస్తూ ఇద్దరి మధ్య జీవితాంతము అన్యోన్యమైనటువంటి అవిభాజ్యమైనటువంటి ప్రేమను పెంపొందించేటువంటి స్థితి మాత్రమే ఈ రక్షాబంధనం అనేది. కానీ దానికి ఇతరత్ర ఇటువంటివి మనం వాటికి అన్వయించుకొని ఈ టైం వరకు చేసుకోవడం విషయంలో ఎక్కడ కూడా చెప్పబడలేదు. అందరూ కూడా ధర్మ విధమైనటువంటి ఈ ఉపాకర్మ సమయానికి మించిన సమయం ఏం లేదు కాబట్టి నిశ్చింతగా మీరు 2 గంటల వరకు ఖచ్చితంగా అటువంటి క్రియను చేసుకోవచ్చును. అయితే రక్షాబంధన సాయంత్రం కట్టుకుంటే ఏమవుతుందండి, రక్షాబంధన చేస్తే ఏం కాదు. ఆ సమయంలో వాళ్ళు స్వీటు, లడ్డు ఏదన్నా పెడితే సోదరుడు సోదరి తినాలి కాబట్టి ఆ గ్రహణ సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి పంచదార కూడా నోట్లో వేసుకోవద్దు. కాబట్టి ఆ సమయంలో రక్షాబంధన కట్టిన తర్వాత తీపి తినకుండా ఉండడం ఎందుకన్న భావంతో ఈ గ్రహణ శూల సమయంలో ఆ రక్షాబంధనాన్ని విసర్జించమని చెప్పబడింది. అనగా 2 లోపల వరకు రక్షాబంధన స్వీకరణ చేసుకొని వారు ఇచ్చేటువంటి స్వీట్ ఏదైనా సరే నోట్లో వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 2 గంటల వరకు నిస్సంశయంగా రక్షాబంధన కార్యక్రమాన్ని ఏర్పరచుకోవచ్చును. తదుపరి కూడా కట్టుకోవచ్చును. సాయంకాల సమయం వరకు సూర్యుడు అస్తమించక ముందు వరకు కూడా ఈ రక్షాబంధన కార్యక్రమాన్ని చేసుకోవచ్చును. కాకపోతే 2 గంటల తదుపరి నుంచి సూర్యాస్తమయం వరకు రక్షాబంధన చేసుకునే వాళ్ళు నోట్లో ఏదైనా స్వీట్ గా అలాంటిది వేసుకోకుండా ఉండడమే మంచిది. రక్షాబంధన హాయిగా చేసుకోవచ్చును, మంగళహారతి పట్టుకునవచ్చును, దానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. నిస్సంశయంగా పవిత్రమైనటువంటి సోదరీల
ప్రేమను పెంపొందించేటువంటి యొక్క తంతుని తప్పకుండా పాటించండి. మీ సమయానుకూలంగా చేసుకోండి. కాకపోతే గ్రహణ సమయం శూల మొదలైనప్పటి నుంచి 2 గంటల నుంచి దాదాపుగా రక్షాబంధన కట్టుకున్నప్పటికీ కూడా సూర్యాస్తమయం వరకు ఏది కూడా నోట్లో వేసుకోకుండా ఉండండి. తద్వారా మంచి ప్రేమ కలుగుతుంది. అక్క ఆశీస్సులు పొందవచ్చును, అన్నయ్య ఆశీస్సులు చెల్లెలు పొందవచ్చును. అటువంటి ఇబ్బందికరమైనటువంటి ఏ స్థితి కాదు. రక్షాబంధనం అనేది ఇద్దరి మధ్య మంచి సమతుల్యమైనటువంటి ప్రేమ అభిమానాన్ని చిరకాలము జీవితాంతం ఇద్దరి మధ్య అన్యోన్యంగా ఉండడానికి గుర్తుగా చేసుకున్నటువంటి పవిత్ర కార్యము. తప్పకుండా మీరు ఈ రక్షాబంధన కార్యక్రమం నిర్వర్తించుకునవచ్చును. 2 గంటల లోపలైతేనేమో స్వీట్ ఏదైనా తినవచ్చును. 2 నుంచి సూర్యాస్తమయం వరకు ఏ పదార్థం కూడా నోట్లో వేసుకోకుండా రక్షాబంధన కార్యక్రమాన్ని నిస్సంశయం కట్టుకోండి. ఇద్దరి మధ్య ప్రేమను పెంపొందించుకోండి. హాయిగా సుఖంగా చిరంజీవులుగా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈ రక్షాబంధన సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఈ అన్నా చెల్లెళ్లకు అక్కా తమ్ముళ్ళకి అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని ఈ రక్షాబంధన దినోత్సవం ముందు మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని సర్వదా భగవంతుని కోరుకుంటూ మీ కిరణ్ శర్మ. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.